सकलाभीष्टदायक शरणु सकलाभीष्टदायक शरणु विघ्न विनायक शरणु सकलाभीष्टदायक शरणु विघ्न विनायक शरणु गजमुख आकुवाहन शरणु सुरगण सेविता शरणु सकलाभीष्टदायक शरणु सकलाभीष्टदायक शरणु गजमुख आकुवाहन शरणु सुरगण सेविता गोविंद हरिनारायण हरिनारायण गोविंद हरिनारायण गोविंद हरिनारायण गोविंद हरिनारायण गोविंद हरिनारायण गोविंद हरिनारायण श्रीमन्नारायण नारायण लक्ष्मी नारायण नारायण हरि नारायण नारायण श्रीमन्नारायण गोविंद बोलो हरि गोपाल बोलो 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 राधा रमण हरि गोविंद 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 बोलो ప్రవహిస్తుందో ఇది హిమవత్ పర్వతము. ఆ పర్వతమంతా దేవతలకు ఋషులకు పుట్టినిల్లు. ఇప్పటికీ ఉన్నారు అక్కడ. దానికి సంబంధించిందే కైలాస పర్వతం. ఆ హిమవత్ పర్వతానికి వెనక భాగంలో ఉండేది కైలాసం. ఆ కైలాసములో పార్వతీ పరమేశ్వరుల యొక్క విహార భూమి. ఆ పార్వతీ పరమేశ్వరులను మెప్పించి పార్వతీ పరమేశ్వరుల హస్త స్పర్శముచే వచ్చినటువంటి జలధార ఇప్పుడు ప్రవహించే గండకీ నది. అంటే ఈశ్వరుడు పార్వతి దాన్ని స్పర్శించారు. ఆ పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షముచే వెలిసినటువంటిది. దానికంటే ముందు విష్ణు పాదము నుంచి పుట్టి వచ్చి పరమేశ్వరుని పార్వతి యొక్క కృపా కటాక్షములచే మరింత పవిత్రమై అది ప్రవహిస్తూ వచ్చినటువంటి గండకీ నది. ఈ నదిని ముట్టాలంటే చూడాలంటే కూడా మనం ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. మీరందరూ వచ్చారు అన్నట్టయితే మీరు చాలా పుణ్యవంతులు. అయితే ఒక్కటి గుర్తుంచుకోవాలా, ఇప్పుడు మనం చేసే యాత్ర ఇది విహార యాత్ర కాదు, విజ్ఞాన యాత్ర కాదు, ఆధ్యాత్మిక యాత్ర. ఇది సమస్యలు వస్తే, కష్టాలు వస్తే ఏ వైద్యుడు ఇవ్వడు. ఒక వైద్యుడు ఉన్నాడు, భగవంతుడు. ఆ వైద్యుడిచ్చే ఔషధమే ఔషధం. అతడు ప్రత్యక్షంగా రాడు. ఈ తీర్థముల్లో క్షేత్రముల్లో లోపలుంటాడు ఆ భగవంతుడు. ఎవడైతే నా దగ్గరకు వస్తాడో, నా క్షేత్రాన్ని చూస్తాడో, ఆ నదిలో స్నానం చేస్తాడో వారికి నీ ఔషధం ఇస్తాను. సమస్యలు పరిహారం అవుతుంది, కష్టములు పరిహారం అవుతుంది, మీకు సుఖంగా ఉంటారు. మీరే కాదు, మీరు ఇక్కడ వచ్చి రానటువంటి మీ పిల్లలకు, మనవాళ్లకు, మనవరాళ్లకు, పిల్లలందరి పేరు తలిచి ఒక్కసారి మునుగు వేస్తే ఆ పుణ్యము వాళ్లకు వస్తుందట. ఇంత మంచి ఒక అవకాశాన్ని భగవంతుడు మాకు కల్పించాడు కదా. కాబట్టి ఈ యాత్రను మనం ఒక ఆధ్యాత్మిక యాత్రగా మనం భావించాలి గాని విహార యాత్రగా ఎవరు కూడా భావించవద్దు. దేశే హిమవతః
दक्षिणे दिग्भागे गंगायाः पश्चिम दिग्भागे गंडकी नद्याः पूर्व दिग्भागे नारायणी श्वेतगंडकी नद्योः संगमक्षेत्रे अस्मिन् वर्तमानेन व्यावहारिका चान्द्रमानेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये क्रोधि नाम संवत्सरे उत्तरायणे शिशिर ऋतौ फाल्गुणमासे शुक्लपक्षे षष्ट्यां तिथौ सौम्यवासरे कृत्तिका नक्षत्रे भरणी नक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुण विशेषण विशिष्टाया शुभतिथौ समस्त गुर्वंतर्गत भारती रमण मुख्य प्राणांतर्गत श्रीभू समेत श्री श्रीनिवास अभिन्न अस्मिन् क्षेत्रमूर्ति श्री लक्ष्मी नारायण प्रेरणया श्री लक्ष्मी नारायण प्रीत्यर्थम गंडकी नदी स्नानमहं करिष्ये मम समस्त परिवाराणां మీ గోత్రము మీ పేరు చెప్పుకుంటూ రానటువంటి మిగతా మీ పరివారంలో ఉండే వారందరినీ కూడా పేర్లు ఒక్కసారి అనుకుంటే ఒక్క నిమిషం వదులుతాను. సమస్త పరివారాణాం क्षेम स्थैर्य विजय आयु आरोग्य ऐश्वर्य धर्म अर्थ काम मोक्ष ज्ञान भक्ति वैराग्यादि सिद्ध्यर्थम समस्त दुरित उपशमनार्थम सकल अरिष्ट निवृत्ति पूर्वकम मम जन्म राशि जन्म नक्षत्र जन्म वार जन्म मास जन्म नक्षत्र वशात् प्राप्त सकल अरिष्ट निवृत्त्यर्थम आदित्यादि नवानां ग्रहाणां आनुकूल्यता सिद्ध्यर्थम सकल ग्रहांतर्गत भारती रमण मुख्य प्राणांतर्गत श्री लक्ष्मी नृसिंह स्वामी प्रीत्यर्थम गंडकी नदी स्नानमहं करिष्ये. చెప్పండి. నందిని నలిని సీత మాలతీజ మలాపహ విష్ణు పాదాబ్జ సంభూత
గంగా త్రిపథ గామిని భాగీరథి భోగవతి జాహ్నవి త్రిదశేశ్వరి పుష్కరాద్యాని తీర్థాని గంగాద్యాః సరితస్తదా ఆగచ్చంతు పవిత్రాణి స్నానకాలే సదా మమ శ్రీహరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస. సంకల్పమైంది, సంకల్పం చేసుకున్నారు, మీ పరివారాన్ని కూడా స్మరించుకున్నారు. మళ్ళొకసారి అక్కడ స్నానం చేసేటప్పుడు అందరి పేర్లు చెప్పుకొని మీరు స్నానం చేయండి. జాగ్రత్త. మన వాళ్ళు